హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ డ్రెస్తో అయితే వచ్చేసానండి. అండ్ ఇది వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఖాదీ కాటన్ శారీని అయితే నేను మీషోలో తీసుకున్నాను. సో మీషోలో తీసుకున్న ఈ శారీతో అయితే నేను డ్రెస్గా స్టిచ్ చేయించుకున్నాను. మరి ఈ డ్రెస్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి. మనకు దీనిపైన శారీ పైన మొత్తం కూడా ఇలా థ్రెడ్తో ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి. మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ కదా, చాలా బాగుంది. సో ఈ శారీకి ఏంటంటే పళ్ళుకి వచ్చేసి మనకు ఇలా ఈ వర్క్ అయితే మొత్తం వచ్చేసింది. శారీకి మాత్రం నీ లెంత్ వరకు వచ్చేసింది. సో నేను ఇది ఎలా స్టిచ్ చేయించుకున్నానంటే ఇలా 3 లేయర్స్గా స్టిచ్ చేయించుకున్నాను. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి ప్లెయిన్ గా, అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి ఇలా మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ గా పెట్టించాను. అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చేలాగైతే పెట్టించాను. చిన్నగా ఇట్లా స్లీవ్స్ అయితే ఇలా పఫ్ స్లీవ్స్ అయితే పెట్టించేసాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ పెట్టించాను. సో మనకి ఈ డ్రెస్ అయితే ఫ్లేర్ చూడండి అసలు ఎంత బాగుందో. నేను డ్రెస్ వేసుకున్నప్పుడు వీడియో పక్కన యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకైతే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. అందరు కూడా చాలా బాగుందని అన్నారు. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది, అసలు మంచి బ్రైట్ కలర్ అనమాట. ఈ కలర్ ఎవరికైనా బాగా సూట్ అవుతుంది అనమాట. మనకి శారీ లెంత్ ఎంత ఉందో అంతా కూడా మొత్తం ఇలా ఒక సింగిల్ డ్రెస్ మాత్రమే స్టిచ్ చేయించాను. సో అందుకోసమే మనకు ఫ్లేర్ అనేది చాలా ఎక్కువగా వచ్చిందండి. మనకి ఈ ఫ్లవర్ బూటీస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. మంచి వైట్ కలర్ ఫ్లవర్ ఇంకా ఆరెంజ్ కలర్ వచ్చింది. మనకు పారిజాతం పువ్వులు ఉంటాయి చూడండి, సేమ్ అలా వచ్చాయన్నమాట. వైట్ అండ్ ఆరెంజ్ లో పర్పుల్ కలర్ పైన ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. డ్రెస్ అయితే చాలా బాగుందండి. మనకి మీషోలో ఈ శారీలో అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ శారీ మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన దీని కోడ్ యాడ్ చేస్తాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అవుట్ఫిట్స్ అయితే స్టిచ్ చేయించుకోండి. శారీ కాస్ట్ వచ్చేసి 350 అలా పడింది. ఇంకా మనకు దీనికి కావాల్సింది ఓన్లీ లైనింగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను క్రేప్ లైనింగ్ వేయించాను అనమాట. సో ఇది చాలా సాఫ్ట్ గా ఉంటది కదా, వేసుకుంటే కూడా స్కిన్ కి హగ్గింగ్ లాగా ఉందన్నమాట. సో మొత్తానికి ఇలా మీషో శారీతో అయితే డ్రెస్ గా అయితే కన్వర్ట్ చేసుకున్నానండి. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా బెటర్ అండి, ఎందుకంటే మనకు ప్రైస్ అనేది చాలా తక్కువకి వస్తుంది. శారీ లైనింగ్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు. టు బి ఫ్రాంక్, ఫ్యాబ్రిక్ కాస్ట్ కంటే స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువైందండి, కానీ ఫైనల్గా అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మరి ఇది మీకెలా అనిపించిందండి? ఈ డిజైన్ నచ్చిందా? మరి ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.